న్యూ ఇయర్ వేడుకలపై రాచకొండ సిపి సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ సంతోషకరమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలని సుధీర్ బాబు కోరారు. 31 రాత్రి యాక్సిడెంట్ లేని రాత్రిగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. పర్మిషన్లకు అనుగుణంగా సెలబ్రేషన్ జరుపుకోవాలని సిపి తెలిపారు. రాత్రి చట్టవచ్చేసాము న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. మేమందరం పోలీస్ అధికారులు మేము ఏం కోరుకుంటున్నామంటే మీరు న్యూ ఇయర్ చాలా సంతోషమైన వాతావరణం సెలబ్రేట్ చేసుకోవాలి. అది మీరు చాలా ఆనందమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కానీ చట్ట పరిధిలో సెలబ్రేట్ చేసుకోవాలి. 80% కూడా మేము ఇచ్చినటువంటి కండిషన్స్ ఏవైతే ఇచ్చామో అవి వైలేట్ చేయొద్దు. 1 గంట కన్నా మించి ఏ ప్లేస్ లో కూడా మేము పర్మిషన్. అంతేకాకుండా ఫ్రెండ్లీ పోలీస్ ఆస్పెక్ట్ లో ఈ 1% ఆఫ్ పీపుల్ హూమ్ అగేన్స్ట్ దీస్ పీపుల్, సో వీ వాంట్ చేంజ్ దెమ్. సో 99% పీపుల్ మంచి వాళ్ళు ఉంటారు, 1% నెగిటివ్ పర్స్పెక్టివ్ సొసైటీలో బిహేవ్ చేస్తారు. వాళ్ళకి అగెన్స్ట్ గా మేము ఉంటాం, వాళ్ళకి అగెన్స్ట్ గా మేము ఉంటాం. కాబట్టి ఆ 1% లో మీరు ఉండదు, మీరు మార్పు తీసుకురావాలని చెప్పారు. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మంచి అధికారులు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మనం ఏకే మంది చూసాం సార్, ఇద్దరు పిల్లలు కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇప్పుడు అవినాష్ మంత్రి హైదరాబాద్ సిటీగా ఉన్నారు, అలానే అభిజిత్ మంత్రి ఆయన కూడా కరీంనగర్ సిటీగా ఉన్నారు. ఇలా ఒక అధికారి చూసి వాళ్ళ పిల్లలు కూడా నాన్న యొక్క మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణంతో ఉన్నప్పుడు పిల్లలు కూడా అలా అవుతారు. మీరు అలా కావాలి అని కోరుకుంటున్నారా? లేదు మీ పిల్లలు కూడా మీలా రౌడీ షీటర్స్ కావాలని చెప్పినప్పుడు వాళ్ళు చాలా ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటామని చెప్పారు. కొందరు ఒక సర్పంచ్ కూడా ఉన్నాడు. మరి ఎందుకు నువ్వు సర్పంచ్ గా ఉండి నువ్వు 10 మందికి మంచి చెప్పాల్సిన వాడు నువ్వు రౌడీ షీటర్ గా ఉండిపోతున్నావు, మార్పు తెచ్చుకోవాలని కూడా చెప్పాము. నేను తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పడం జరిగింది అతను. అంతేకాకుండా వీళ్ళు రౌడీ షీటర్ గా ఉంటే ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్ లో వాళ్ళు వచ్చి థ్రెటన్ చేస్తారు. కాబట్టి ప్రజలు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ఓటు హక్కును వినియోగించకుండా ప్రతిబంధంగా అవుతారు. కాబట్టి వాళ్ళని కూడా మేము బాండ్ చేయడం అవసరం ఉంటుంది. ఒక అవసరం వస్తే ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. చట్ట పరిధిలో మేము తీసుకున్న చర్యల్లో కూడా వాళ్ళు నేరం చేసినప్పుడు దానికి